రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్. కానీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలంటే ఒక పెద్ద తలకాయ కావాలి. చంద్రబాబు గారికి మిగతా పనులు సరిపోతున్నాయి. లోకేష్ ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు కంటిన్యూస్గా. అటు ఆయన ఐటీ మంత్రి కూడా కావటం, ఈవెన్ పారిశ్రామికవేత్తలతో వీళ్ళిద్దరికి మధ్యన సాన్నిహిత్యం టీజీ భరత్కి ఆయనకి ఉన్నటువంటి దీంతో చక్కగా చేసుకెళ్తున్నారు. తాజాగా అనంతపురంలో స్నైడర్ ఎలక్ట్రిక్ ఎక్సలెన్స్ కేంద్రానికి ఓకే చేశారు. 15 కోట్లతో ఎలక్ట్రానిక్స్, హరిత ఇంధనం, నిర్మాణ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ఇందులో నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే ఇవాళ ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తున్నాయి, సోలార్ కానీ, విండ్ పవర్ కానీ, పునరుత్పాదక విద్యుత్ అంటే నీళ్ళని మళ్ళీ తిప్పుతా దాని నుంచి కరెంట్ తయారు చేయడం కానీ దాంట్లో పనిచేసే స్టాఫ్ కొరత మనకి ఎక్కువగా ఉంది. దాన్ని చేయాలంటే ఇప్పుడున్నటువంటి పాలిటెక్నిక్, ఐటీఐలు చదివేటటువంటి కుర్రాళ్ళని లేదా ఇతర 10th క్లాస్ చదివే కుర్రాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకు గాను ఇప్పుడు స్నైడర్ ఎలక్ట్రిక్ ఎక్సలెన్స్తో ఒక ఒప్పందం, అట్లాగే రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఒరాకిల్తో ఇంకొక ఒప్పందం తీసుకొచ్చారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు గాను ఒరాకిల్ ప్రతినిధులతో కుదిరినటువంటి ఒప్పందం మొదటి ఏడాది 1,00,000, రెండో మూడో ఏడాదిలో 1,50,000 మంది చెప్పును మొత్తం 4 లక్షల మందికి ఒరాకిల్ మైలెర్న్ డిజిటల్ ప్లాట్ఫామ్లో శిక్షణ ఇస్తారు. ఒరాకిల్ క్లౌడ్ ఎసెన్షియల్స్, ఓసిఐ, ఏఐ ఫౌండేషన్, డేటా సైన్స్, క్లౌడ్ సెక్యూరిటీ, క్యూరేటెడ్ లెర్నింగ్ పాత్స్ మీద శిక్షణ ఉంటుంది. గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ల కోసం లెర్నింగ్ కంటెంట్ ఎప్పటికప్పుడు నవీకరిస్తారు. నెట్వర్కింగ్ కోసం ఒరాకిల్ యూనివర్సిటీ కమ్యూనిటీలో అభ్యర్థులకి అవకాశం ఇస్తుంది. అదే సందర్భంలో అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒరాకిల్ అందించే సేవల కోసం ఏపీ ఎస్ఎస్డిసి ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా రూపొందిస్తుంది. కార్యక్రమంలో ఇవన్నిటిని కూడా చేసుకొస్తున్నారు. చాలా మంచి ఆలోచన. ఇవాళ ఏదైతే మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఇంతకుముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, అమీర్పేట, కూకట్పల్లి ఇట్లాంటి చోట్లకి వెళ్ళి శిక్షణ పొందే బదులు ఇక్కడే శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమం.